కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీల గురించి మాట్లాడారు. కానీ మేము చేసిన ఒకేజన్ స్పోర్ట్స్ ఒకేజన్ క్రికెట్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. నేను కూడా ఒకప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని. అండర్-19 కూడా ఆడాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి నేను పేట్రన్గా చేశాను, చీఫ్ పేట్రన్గా. 48th డివిజన్ 48 డివిజన్ TPBL టోర్నమెంట్లో పాల్గొన్న మీ అందరికీ జిల్లా స్థాయి టోర్నమెంట్ ఎంతమంది 36 టీంలు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా. ఎక్కడ ఆడారండి? కన్నగిరి. అయితే చిన్నప్పుడు నేను ఈ స్పోర్ట్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పోయేది. మేము కూడా ఆడిపోయేది కదా. ఆ రోజులల్లా వేదికపై స్పీచ్లు కొట్టుకుంటా గంటలు రాజకీయ నాయకులు వచ్చేది. అక్కడ పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు మా టోర్నమెంట్కి ఆ ట్రాఫీలు తీసుకొని వెళ్ళిపోదామని ఆగేది. ఇప్పుడు మేము కూడా ఇలా వచ్చి స్పీచ్లు కొట్టి మిమ్మల్ని బోర్ చేయదలుచుకోలేదు. అందుకొరకే లేట్ అయింది. చాలా వరకు మహిళలు చాలామంది ఇక్కడ ఉన్నారు, పిల్లలు చాలామంది ఉన్నారు. నేను ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఈసారి పోటీ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నేను నామినేషన్ ఫైల్ చేశాను. దయచేసి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపియండి. నన్ను గెలిపించేది కాక నన్ను గెలిపిస్తే రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి ప్రధానమంత్రిగా ఎన్నుకుందామని నేను మనవి చేస్తున్నాను. 25 గ్యారంటీస్ ఇచ్చారు, మీకు తెలుసో తెలియదు. 5 స్తంభాలు కింద 25 గ్యారంటీలు, 45 పేజీల 25 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చారు. దాంట్లో పెద్ద శాతంగా మహిళలకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. 50% 30 లక్షల ఉద్యోగాలు, దాంట్లో 50% ఆడోళ్ళకి. 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఆడోళ్లకు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఇచ్చారు. ఇటువంటి 25 గ్యారంటీలు ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. అందుకొరకు ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. కాంగ్రెస్కి ఓటేసి గెలిపేయండి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకోండి. ఇప్పుడు ఎక్కువ శాతం టైం తీసుకోను. ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ రూపాయలకి సిలిండర్ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వస్తుందా రావట్లేదా? జీరో బిల్లు మీకు వస్తుంది కదా. అదే రకంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళందరూ చేతులెత్తండి ఒకసారి. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారా లేదా? అమ్మ మీరు ఎవరు చేయలేదా? ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేశారు. మీ దగ్గర ₹1 కూడా వసూలు చేయకుండా మీ దగ్గర నుంచి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళినా, గతంలో ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కానీ మొన్న ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు హైదరాబాద్లో మీరందరూ వెళ్ళి ఎగ్జిబిషన్లో చీరలు కొనుక్కొని వచ్చారు, అవునా కదా? అట్లే కర్ణాటకలో ఏదైతే 5 గ్యారంటీలు ఇచ్చి అమలు చేశారో, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చి అమలు చేశారో, రాహుల్ గాంధీ గారు మళ్ళీ దేశవ్యాప్తంగా 5 గ్యారంటీలు అమలు చేయడానికని చెప్పేసి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. ఆ గ్యారంటీల్లో భాగంగా మతతత్వ శక్తులు చేస్తున్నటువంటి ప్రచారాలు కాకుండా ఏదైతే యువకుల కోసం కావలసినటువంటి 5 గ్యారంటీలు, మహిళా న్యాయ పేరిట మహిళల కోసం 5 గ్యారంటీలు, కిసాన్ న్యాయ పేరిట రైతుల కోసం 5 గ్యారంటీలు, శ్రామిక్ న్యాయ పేరిట శ్రామికుల కోసం కార్మికుల కోసం 5 గ్యారంటీలు, భాగీదారీ న్యాయ పేరిట SC, ST, BC మైనార్టీ సామాజిక వర్గాలందరూ కూడా భాగస్వామ్యం రాజకీయంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేసి ఈ 5 న్యాయాలు జరగాలి. భారతదేశంలో కులగణన జరగాలి. కులగణన ప్రకారమే వాళ్ళకి అన్ని సదుపాయాలు చేకూరాలి భారతదేశంలో అనేటటువంటి ఉద్దేశంతో భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి, అలాగే మణిపూర్ నుంచి ముంబై వరకు
48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఆధ్వర్యంలో ఆళ్ల సాయి కిరణ్ సమక్షంలో ఈ క్రికెట్ పోటీలు పెట్టడం జరిగింది. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా 15 రోజుల పాటు జరిగినాయి. ఇలా ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000, ఇంకా వేరే కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ మోపన ఇదే ఉత్సాహంతో మీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా పోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. రోజుల నుంచి జరుగుతున్నటువంటి టీపీపీబీఎల్ టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి రామసహాయం రామరెడ్డి గారు కాబోయే ఎంపీ గారికి ధన్యవాదాలు మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దన ఏర్పాటు చేసినటువంటి ఆళ్ల సాయి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం టోర్నమెంట్ కార్యక్రమం జరిగింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి భోజర్ల సత్యనారాయణ గారు, ప్రెసిడెంట్ గారు, ఇన్ఛార్జి తౌడుపోయిన రవీంద్ర గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహవంతంగా జరిపించిన ప్రతి ఒక్క క్రీడాకారులకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ కృతజ్ఞతలు.